ఒక ఆమె తన అందం పెంచుకోవడానికి ఏమైనా చేస్తుంది. ఆమె స్టోరీ ఏంటి? అందం కోసం ఆమె ఏం చేసింది? ఇప్పుడు చూద్దాం. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న చైనీస్ మూవీ డంప్లింగ్స్. ఒక పెద్ద హీరోయిన్ లీ మే దగ్గరికి డంప్లింగ్స్ కొనడానికి వస్తుంది. డంప్లింగ్స్ అంటే ఆవిరి కుడుములు. అవి మామూలు డంప్లింగ్స్ కాదు. అవి తిన్న వాళ్ళకి వయసు తగ్గుతుంది. మే డంప్లింగ్స్ ఖరీదు ఎక్కువ. మేకి 30 ఏళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఆమె చాలా పెద్ద ఆమె. ఆమెకి ముడతలు ఉండవు, అందమైన చర్మం ఉంటుంది. లీ హస్బెండ్ రిచ్ బిజినెస్ మ్యాన్. లీ స్కూల్లో ఉన్నప్పుడు అందంగా ఉండేది. స్కూల్ అయిపోగానే టీవీ షో ఆఫర్ వచ్చింది. ఆ షో చేసి తను పాపులర్ అయింది. అక్కడ తన హస్బెండ్ ని కలిసింది. తన హస్బెండ్ రిచ్ అని 20 ఏళ్ళు ఉన్నప్పుడే అతనిని పెళ్లి చేసుకుంది. అప్పుడు లీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అనుకుంది. వాళ్ళకి పిల్లలు పుట్టరు. మిస్టర్ లీ లీతో సరిగ్గా ఉండకుండా వయసులో ఉన్న అమ్మాయిలతో ఎక్కువగా ఉంటాడు. లీతో అబద్ధాలు చెప్తూ వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడు. అది లీకి తెలుసు. డివోర్స్ ఇస్తే తన స్టేటస్ పోతుంది అని డివోర్స్ ఇవ్వదు. తను అందంగా యంగ్ గా అయ్యి తన హస్బెండ్ ని తన దగ్గరికి తెచ్చుకోవాలి అని మేని కలుస్తుంది. లీ మేకి అడిగిన డబ్బులు ఇస్తుంది. మే డంప్లింగ్స్ చేసి తీసుకొస్తుంది. లీకి డంప్లింగ్స్ టేస్ట్ నచ్చదు, ఊసేస్తుంది. మే, నేను వీటిని ఎప్పుడూ తింటూ ఉంటాను. కొన్నిసార్లు సూప్ లో, కొన్నిసార్లు డంప్లింగ్స్ లో. అన్నిటికన్నా డంప్లింగ్స్ టేస్టీగా ఉంటాయి. వీటిలో చాలా విటమిన్స్ ఉంటాయి అంటుంది. మే లీ ఊసేసిన డంప్లింగ్ తీసుకొని, డంప్లింగ్ ఎందుకు వేస్ట్ చేయడం, మట్టిలో పెడితే మొక్కలు బాగా పెరుగుతాయి, పూలు బాగా పూస్తాయి అని మట్టిలో పెడుతుంది. బయట ఖరీదైన పౌడర్స్, క్రీమ్స్ అమ్ముతారు. అవి పూసుకుంటే అందంగా ఉంటారు, కానీ అది పర్మనెంట్ కాదు. క్రీమ్ తీసేయగానే అందం పోతుంది. నా రెసిపీతో బాడీలో నుంచి అందం వస్తుంది, ఎప్పటికీ అలానే ఉంటుంది అంటుంది. లీ, నేను ఎలాగైనా అందంగా అవ్వాలి అని డంప్లింగ్స్ తింటుంది. దీనిలో ఏం కలిపావు అని మేని అడగదు. నెక్స్ట్ రోజు మే హాస్పిటల్ కి వెళ్తుంది. నర్స్, నాకు ఇవి తేవడం చాలా కష్టమైంది. ఇక్కడ సెక్యూరిటీ పెంచారు, కొన్ని వారాలు రావద్దు అంటుంది. మే నర్స్ కి గిఫ్ట్ గా కొన్ని డంప్లింగ్స్ ఇస్తుంది. మే వెళ్లేటప్పుడు ఆఫీసర్ తన క్యారేజ్ చెక్ చేస్తాడు. మే ఫస్ట్ బాక్స్ లో అన్నం, ఆమ్లెట్ ఉంటాయి. మే, నా కూతురికి క్యారేజ్ తీసుకు వెళ్తున్నాను అంటుంది. ఆఫీసర్స్ తనని పంపించేస్తారు. ప్రతిరోజు లీ డంప్లింగ్స్ తినడానికి వస్తుంది. మొదటిలో తనకి డంప్లింగ్స్ ఇష్టం ఉండేది కాదు, కానీ చిన్నగా వాటిని ఇష్టంగా తింటుంది. తన స్కిన్ ఇంతకు ముందు కన్నా స్మూత్ గా, బ్రైట్ గా అవుతుంది. లీ, నాకు మార్పు తొందరగా రావాలి, మంచి రెసిపీ తయారు చెయ్యి అంటుంది. మే, సరే, ఇంకా మంచిది వెతుకుతాను అంటుంది. లీ వెళ్ళిపోతుంది. లీ వెళ్ళిపోగానే మే దగ్గరికి ఒక ఆమె కూతురు వస్తారు. కూతురు 5 నెలల ప్రెగ్నెంట్. తను చాలా చిన్న పిల్ల, 15 ఏళ్ళు. వాళ్ళ దగ్గర అబార్షన్ చేపించుకోవడానికి డబ్బులు ఉండవు. మే ఇంతకు ముందు డాక్టర్, ఇప్పుడు మానేసింది. వాళ్ళు మే దగ్గర అబార్షన్ చేపించుకోవడానికి వస్తారు. మే, నేను చెయ్యలేను, అబార్షన్ చెయ్యడం రిస్క్, అది ఇల్లీగల్ అంటుంది. ఆమె ఏడుస్తూ, నా కూతురు ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం నా హస్బెండ్. ఈ బిడ్డని మేము ఉంచుకోలేము, మాకు మీరు తప్ప ఎవరు హెల్ప్ చెయ్యరు అంటుంది. మే అబార్షన్ చేస్తుంది. పిండం తనతో ఉంచుకుంటుంది. పిండాన్ని జాగ్రత్తగా తీయాలి కాబట్టి 18 గంటలు ఆపరేషన్ చేస్తుంది. కూతురికి చాలా నొప్పిగా ఉంటుంది. లీ హస్బెండ్ ట్రిప్ కి వెళ్తున్నాను అని ఒక అమ్మాయితో ఉంటాడు. లీకి అది తెలిసి కోపం వస్తుంది. మే లీకి కాల్ చేసి మంచిది దొరికింది అని ఇంటికి రమ్మంటుంది. మే ఇంతకు ముందు పనిచేసిన హాస్పిటల్ నుంచి పిండాలను తీసుకువచ్చి తింటుంది. అందుకే తను అంత యంగ్ గా ఉంటుంది. తన దగ్గరికి వచ్చే వాళ్ళకి కూడా అదే పెడుతుంది. లీ డంప్లింగ్స్ తినడానికి ఇంటికి వస్తుంది. మే కిచెన్ లో వండుతూ ఉంటుంది. లీకి మే రెసిపీ ఏంటో తెలుసుకోవాలి అని ఉంటుంది. కిచెన్ లోకి తొంగి చూస్తుంది. పిండాన్ని చూసి భయపడి అరుస్తూ అక్కడ నుంచి పారిపోతుంది. తరువాత ఆలోచించి, నేను ఎలాగైనా అందంగా యంగ్ గా అవ్వాలి అని మే ఇంటికి తిరిగి వెళ్తుంది. మే డంప్లింగ్స్ చేసి ఇస్తే లీ తింటుంది. తనకి డంప్లింగ్స్ నచ్చుతాయి. మే అబార్షన్ చేసిన అమ్మాయి వాళ్ళ అమ్మ అబార్షన్ అయిపోయాక ఇంటికి వెళ్తూ ఉంటారు. దారిలో కూతురు రక్తం ఎక్కువ పోవడం వల్ల చనిపోతుంది. నెక్స్ట్ రోజుకి లీ ఇంకా అందంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్టు ఉంటుంది. తన హస్బెండ్ కి ఆశ్చర్యంగా ఉంటుంది.
ఆ రోజు వాళ్ళ ఇంట్లో పార్టీకి వచ్చిన వాళ్ళందరూ లీని చూసి చాలా అందంగా ఉంది, ఏదో సర్జరీ చేపించుకొని ఉంటుంది అని మాట్లాడుకుంటారు. లీకి సంతోషంగా ఉంటుంది. కొంచెం సేపు అయ్యాక లీ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. స్నానం చేసి సెంట్ కొట్టుకుంటుంది కానీ బ్యాడ్ స్మెల్ పోదు. మేకి కాల్ చేసి కోపంగా, నాకేం పెడుతున్నావు, నా నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే, మే నేను అదే 20 ఏళ్ల నుంచి తింటున్నాను, నా నుంచి ఏమీ బ్యాడ్ స్మెల్ రావట్లేదు అంటుంది. లీ నాకు ఏమైనా అయితే నీ మీద కేసు వేస్తాను అంటుంది. మే నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు, నా మీద కేసు వేస్తే నువ్వేం తింటున్నావో కూడా అందరికీ తెలుస్తుంది, టెన్షన్ పడొద్దు, అది పని చేస్తుంది కాబట్టి స్మెల్ వస్తుంది, రేపటికల్లా పోతుంది, ఇంకా అందంగా అవుతావు అంటుంది. లీ ఇప్పుడేం చెయ్యాలి, నా నుంచి స్మెల్ వస్తుంది అంటే, మే ఏమీ అవ్వదు, స్నానం చేసి బాగా నిద్రపో, స్మెల్ పోతుంది అంటుంది. ఇదంతా లీ హస్బెండ్ వింటున్నాడు. లీ హస్బెండ్ మే గురించి తెలుసుకొని మే ఇంటికి వెళ్తాడు. లీకి ఏమి ఇస్తున్నావో నాకు కూడా అదే ఇవ్వు అంటాడు. మే అతనికి కూడా డంప్లింగ్స్ ఇస్తుంది. మే వయసు ఇప్పుడు 64 సంవత్సరాలు. లీ హస్బెండ్ నమ్మలేకపోతాడు. మేకి లీ నుంచి కాల్ వస్తుంది, నాకు ఇంకొన్ని డంప్లింగ్స్ కావాలి, ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను అని. మే ఏమీ చెప్పకుండా కాల్ కట్ చేస్తుంది. లీ హస్బెండ్ ని తన సొంతం చేసుకోవాలి అని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. లీ హస్బెండ్ మళ్ళీ నీ డంప్లింగ్స్ తినడానికి వస్తాను అని వెళ్తాడు. అప్పుడే లీ వస్తుంది. మే తలుపులు తెరవకపోయేసరికి వెళ్లిపోతుంది. లీకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఒళ్ళు దురదగా ఉంటుంది. ర్యాషెస్ వస్తాయి. డాక్టర్ ని కలుస్తుంది. డాక్టర్ ఇన్ఫెక్షన్ వల్ల ఇలా అవుతుంది అని మెడిసిన్ ఇస్తాడు. లీకి తెలుసు ఇన్ఫెక్షన్ వల్ల కాదు అని. డాక్టర్ తో తను తిన్న దాని గురించి చెప్పలేక అక్కడ నుంచి వెళ్లిపోతుంది. మేని కలిసి, నేను అన్న మాటలకి సారీ, నేను అనుమానించి ఉండకూడదు, ఇప్పుడు నాకు అర్జెంట్ గా హెల్ప్ కావాలి, ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను అంటుంది. మే నేను ఇప్పుడు డంప్లింగ్స్ అమ్మట్లేదు అంటుంది. లీ ఎంత డబ్బులు ఇచ్చినా మే లీని పట్టించుకోదు. మే అబార్షన్ చేసిన ఆమె చనిపోయింది. ప్రెగ్నెన్సీకి కారణం తన నాన్న. కోపంతో ఆమె అమ్మ తన హస్బెండ్ ని చంపేస్తుంది. పోలీస్ తనని అరెస్ట్ చేస్తారు. మే కూడా దొరికిపోతుంది అని అన్ని వదిలేసి ముఖ్యమైన వస్తువులు తీసుకుని పారిపోతుంది. పోలీస్ మే ఇంట్లో చెకింగ్ చేస్తారు. మేని కలవడానికి వచ్చిన లీకి మే పారిపోయింది అని తెలుస్తుంది. లీ హస్బెండ్ వల్ల ఒక ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఆమె ఇప్పుడు 5 months ప్రెగ్నెంట్. లీ ఆమెని కలిసి, నా హస్బెండ్ ఇప్పుడు నాతో ఉంటున్నాడు, నిన్ను ఇంకా కలవడు అంటుంది. ఆమె, నాకు తెలుసు, నేను నీ హస్బెండ్ తో ఉండాలి అనుకోవట్లేదు, నేను తన బేబీని కంటే నాకు చాలా డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులతో నేను లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు అంటుంది. లీ నువ్వు అబార్షన్ చేపించుకొని నాకు బేబీని ఇప్పుడే ఇస్తే నా హస్బెండ్ ఎంత డబ్బులు ఇస్తున్నాడు దానికన్నా డబుల్ ఇస్తాను అంటుంది. ఆమె ఆలోచించి అబార్షన్ కి ఒప్పుకుంటుంది. లీకి దురద ఎక్కువగా వస్తుంది. డబ్బులు ఇచ్చి డాక్టర్ తో డ్రగ్స్ ఏమీ ఇవ్వద్దు, జాగ్రత్తగా అబార్షన్ చెయ్యండి, పిండాన్ని నాకు ఇవ్వండి అంటుంది. డాక్టర్ అలా చేస్తే ఈమెకు చాలా నొప్పిగా ఉంటుంది అంటాడు. లీ అదేమీ ప్రాబ్లం లేదు అంటుంది. ఆపరేషన్ అయిపోయాక లీ పిండాన్ని తీసుకొని డంప్లింగ్స్ చేసుకుని తింటుంది. తన అందం తిరిగి వస్తుంది. ఇంతటితో డంప్లింగ్స్ మూవీ అయిపోతుంది. మీకు ఈ మూవీ ఎలా అనిపించింది కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.